సిఏఏ ఫోర్సెస్ భారతదేశంలో చాలా యాక్టివ్ గా పనిచేస్తున్నాయి. బంగ్లాదేశ్ లో కూడా చూడండి రెజ్యూమ్ చేంజ్ చేసాను, శ్రీలంకలో కూడా చేసాను, పాకిస్తాన్ ఎట్లాగో పపెట్ కంట్రీ, అండ్ ఇప్పుడు ఇరాన్ లో చూసినాం, వెనిజువేలాలో చూసినాం. ఇవన్నీ చూస్తుంటే రెజ్యూమ్ చేంజ్ చేసి అమెరికా కంట్రోల్ చేయాలని చూస్తుంది అన్ని కంట్రీస్ ని. కాకపోతే భారతదేశం అనేది పాపులస్ కంట్రీ ఒకటి, రెండోది ఇక్కడ స్పిరిచువల్లీ ఇంక్లైన్డ్ నేషన్, ఈ భూమిలో ఈ నేలలో ఆ ఆధ్యాత్మికత ఉంటుంది, ఒకటి పీస్ఫుల్ గా ఉండే సొసైటీ. కాబట్టి ఇక్కడ మోదీని రెజ్యూమ్ చేంజ్ చేయలేకపోతున్నాం. మళ్ళీ దురదృష్టం ఏంటంటే రాహుల్ గాంధీతో కంపేర్ చేస్తే ఈవెన్ మోదీ హేటర్ కూడా పోయి కమలం పువ్వు మీదనే ఓటేసేలా ఉన్నారు. ఎందుకంటే అమ్మ వీడికి ఓటేస్తే దేశం ఏమైతే, దేశంకి ఏమన్నా అయితే నాకు కూడా నష్టమే కదా అనే స్పృహతో ఉంటున్నారు అందరు. ఉండి లోపలికి వెళ్ళి మాత్రం కమలం పువ్వు మీదనే గుర్తున్నారు, బయటకు వచ్చేసి మోదీ ఇట్లా చేసిండు అట్లా చేసిండు అని అనాలి కదా, వాళ్ళ ఐడియాలజీలో అట్లా అంటున్నారు. కాబట్టి రెజ్యూమ్ చేంజ్ చేయలేకపోతున్న అమెరికన్ ఫోర్సెస్ అన్ని కూడా రాహుల్ గాంధీ. ఐఎస్ఐ పాకిస్తాన్ భారతదేశంలో టెర్రరిస్ట్ యాక్టివిటీస్ చేసినప్పుడు ఇదివరకు 2004 నుంచి 2014 వరకు ఎంత పవర్ఫుల్ గా ఎంత కాన్ఫిడెంట్ గా చేసిన ఐఎస్ఐ పాకిస్తాన్ టెర్రరిస్ట్ గ్రూప్స్ ఇప్పుడు చేయలేకపోతున్నాయి.